వారు చెప్పినట్టుగా నిజంగా సంసారము దానికి పరమాత్మ ఒక మాట చెప్పాడు. సంసార సాగరం ఘోరము తత్వమిచ్చదీయునః గీతానామం సమాసాధ్య పారమ్యాది సుఖేన సహ. సుఖంగా సముద్రమైనటువంటి సాగరాన్ని దాటడం ఎట్లా? ఏంటి ఆ నావ ఎక్కడ ఉంది అంటే భగవద్గీత అనేటువంటి నావ పైన ఎక్కి అంటే జ్ఞానాన్ని పొంది ప్రపంచిక సంబంధమైనటువంటి సుఖాల వైపు మనసు మళ్ళకుండా పరమాత్మ వైపు మళ్ళించి దివ్యమైనటువంటి ఆ భగవద్గీత అనే నావ ఎక్కి అవతలకు చేరుకోరా అంటున్నాడు పరమాత్మ. అంటే మోక్షాన్ని పొందు అని అర్థం. కాబట్టి మోక్షము రావాలి అంటే మన మనస్సు శుద్ధంగా ఉండాలి, మన బుద్ధి నిశ్చలంగా ఉండాలి, మన చిత్తం కూడా పదిలంగా ఉండాలి, అహంకారం రహితమై ఈ ప్రపంచంలో మనం అందరం బతుకాలని కోరుకుంటూ ఉపన్యాస కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఒక్కసారిగా ఇక్కడ చివరి బాధ్యత ఏంటంటే ఎప్పుడు కూర్చోబెట్టడం, 36 మంది పిల్లలు తయారు చేయించడం, అన్నదానం జరిగేటట్టుగా చూడడం, 3వ తేదీ జరగాలనేటువంటిది మన కార్యకర్తల సంకల్పం నెరవేరుతున్నది. అదేవిధంగా అయ్యగారు కూడా దాని తగినట్టుగా సహకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం గీతా జయంతి ఇక్కడే జరుగుతుంది. 12వ తేదీ నాడు, 12వ తేదీ కాదు సారీ ద్వాదశి నాడు. ఇదేం మార్పు ఉండదు, మిగతా అన్ని మార్చేసుకుంటాం. వారం రోజులు అందరూ వస్తారు. ఇక్కడ వితరణ ఎదురు వెళ్తానికి కూడదు. రాత్రి మా కార్యకర్తలు బెల్లెట్ పోటీలకు మార్పులు లేదు, సంగీతం ఎడవడుకోవాలి మేము అన్నారు అని 15 రోజులు రాలేదు. ఇక ఇట్లా చేసారు. అది 2-3 కార్యకర్తలు సహకరించడం వల్ల కొంత పని అయింది. సరే వివిధ కారణాలు ఉంటాయి, పాలు పోషించేది ఉంటుంది, పిల్లలు బయటకు పంపించేది ఉంటుంది, ఎన్ని కష్టాలు ఉంటాయి, సంతానం సాగరం కూడా సముద్రం అనుకోండి వాటి ఉంటే ఉండొచ్చు. ఏదేమైనా కార్యక్రమం సఫలమైంది. రాత్రి మా పల్లాడి కృష్ణయ్య కూడా ఆ లక్ష్మీనారాయణ గారు, ఇంకొకరు బోధరంగయ్య గారు, ఇంకొకరు మార్పు చేసి ఆ రిజల్ట్ ఇచ్చి వాళ్ళకు కూడా మనం బహుమతి తీసుకోవడం జరిగింది. ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. వచ్చే సంవత్సరం గీతా జయంతి కార్యక్రమం ఒక వినూత్న పద్ధతిలో ఉంటుంది. అది ఇప్పుడు చెప్పాం, దగ్గర కృష్ణ చెప్తాం. ముగ్గుల పోటీ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఆడవాళ్ళ ప్రత్యేకించి 20 శ్లోకాలు, 15 అధ్యాయంలో 20 శ్లోకాలు ఉంటాయండి. పురుషోత్తమ ప్రాప్తి యోగం. వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా సరే 20 శ్లోకాలు చెప్పగలిగితే వారికి సమానంగా 1, 2, 3 స్థానాలు వచ్చేటువంటి వాళ్ళు బహుమతులు ఇస్తాం. అంతే కదా, మర్చిపోతున్నాం. జ్ఞాపకం వచ్చారు. ముగ్గుల పోటీలు ఎవరైతే ఉందో వాళ్ళు గీతా చేసినారు. సంబంధమైనటువంటి ముగ్గులు వేయాలి, అలంకరణ చేసుకోవాలి. మా కార్యకర్తలు వచ్చి మీ ఇంటికి వచ్చి ఆ ముగ్గులు చూస్తారు. 2 మూడవ విషయం, 2 అయిపోయి రాష్ట్రంలో 3వ విషయం ఉంది. అదేంటంటే ప్రతి ఇంటి నుంచి 11 దీపాలు వెలిగించుకొని సాయంకాలం పూట శివాలయానికి రావాలి. అన్ని దీపాలన్నీ కూడా ఇక్కడ రేకులు పడతాయి. ఆ రేకుల కింద ఊహించుకుంటాం, మనసుకు రేకులు పడతాయి. ఈ రేకుల కింద మనము ఈ దీపారాధన శివుని ముందు చేస్తాం. దాదాపు ఏంటంటే 1 లక్ష దీపాలు ఉండేటట్టు చూస్తాం. కూడైన మనిషి కాదని 1 లక్ష దీపాలు వెలిగేటట్టుగా చూద్దాం. ఆ రకంగా దివ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కార్యక్రమాలు చేస్తుంటే ప్రోత్సాహం లభిస్తుంటే కొత్త కొత్త ఆలోచనలు మనకు వస్తాయి. పిల్లలకు మహిళలను ఎక్కువ ఆకర్షించే కార్యక్రమాలు చేద్దాం. అందరూ భక్తి భావాన్ని నింపాలని కోరుతూ ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తున్నారు. అందరూ కూడా భగవంతుని శుభాన్ని అందించాలని కోరుకుంటూ ఇప్పుడు దాతల వివరాలను ప్రకటించవలసిందిగా గౌరవనీయులు వెంకటేశ్వర శివాన్ని కోరుతున్నాం.